సరే సరే అయితే సరే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా అరెస్టులు జరిగి మనం చాలా చాలా మాట్లాడుకుంటున్నాం. ఇటీవల క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు కొంతమంది మంత్రులు కావచ్చు నేతలందరూ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు ఆయన ఇక ఇప్పుడు దానికి పూర్తి ఆధారాలు లేకుండా పూర్తి డేటా లేకుండా అరెస్ట్ చేయడం అసాధ్యం, ఏదో మన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు కాబట్టి మనం తీసుకోవడం మంచిది కాదు అంటూ కూడా ఆయన చెప్పారని చెప్పేసి మీడియా ఛానల్లో కొన్ని ప్రచారాలు చేస్తున్నాయి కొన్ని పత్రికలు. నిజంగా ఆయన అలా అనుంటారా? అలా అనుంటే ఎందుకు ఆ రియాక్షన్ ఏంటి? అలా కిరసనాలు కొట్టుడికి వాడు ఉన్నాడు. భరత వంశాన్ని ఉద్ధరించిన మహానుభావుడు ఉన్నాడు, మనకి ఆదర్శ పురుషుడు. ఆ ఆది పురుషుడు ప్రవచనాలు ఉంటాయి, తాడిని తన్నివాడు ఉంటాడు, తలదన్నివాడు ఉంటాడు. డైరెక్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ 1-to-1 అన్నట్టుగా మాట్లాడేసి రాసేస్తుంటాడు. ఇలా అన్నారు ఇలా అన్నారని. తీరా చూస్తే నువ్వు మళ్ళీ కెమెరా ఆడబెట్టరా, క్యాబినెట్ సమావేశం లాప్ట్ అవుతుంటే నా ఎన్పిఆర్ మినిస్టర్ పాదసారథి గారు వచ్చామని చెప్పారు మీకు? లేదు కదా. వీడికి మాత్రం చెప్తారు, ఎందుకంటే ఇటు భరత వంశ మూల పురుషుడు కదా. సరే వాళ్ళు ఓకే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలా ఇదికే ఎందుకు వస్తుంది దిక్కుమాల ఇన్ఫర్మేషన్లు? లిక్కర్ స్కామ్ను దేంతో కంపేర్ చేస్తున్నారు? స్కిల్ డెవలప్మెంట్ దాంతో. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అవ్వకమునుపు చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ డిస్క్రిప్షన్తో చేసిన పని. జిఎస్టీ కౌన్సిల్ పూణే పట్టుకుంది పిలక, తర్వాత ఐటీ నోటీసులు ఇచ్చింది, దాని పర్యవేక్షణలో ఈడీ ఎంక్రోచ్ అయ్యి ఆస్తులు జప్తు చేసింది. దాని కాన్సిక్వెన్సెస్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. దాంతో మా లోద్రా వచ్చాడు ప్రణాళిక తెగించి 17 years వర్తించదు అంతేకాని ఈ కేసుకి చంద్రబాబుకి సంబంధం లేదు, కానీ ఈ కేసులో మేము అవినీతి చేయలేదని మాత్రం వాదించలేదు, మాట్లాడలేదు. అసలు అది ప్రొజెక్ట్ అవ్వలేదు కేసు కదా. ఇప్పుడు ఈయన కేసుకి ఇక్కడ లింక్ చేస్తారు. నా సీఎం ఆఫీస్ మీ చేతిలో ఉంది కదా, నేను నా ఫైల్ ఏదైనా ఓ సంతకం నేను పెట్టానా, అయితే నా ఏదైనా దీని మీద లెక్కర్ దాని మీద ఏమైనా ఒక నెగోసియేషన్స్ డెలిబరేషన్స్ ఏమైనా ఉంటే ఎస్టాబ్లిష్ చేసి పట్టుకోండి. వీళ్ళు విజయసాయిరెడ్డికి పని పాటలేక తీసేసిన తహసీల్దార్ల ఇంట్లో ఉండకుండా అలా కసిరెడ్డి గారితో పర్సనల్ తగ్గు లేవు అండి, అరే నీకు 100 కోట్లు ఇచ్చాను దాన్ని ఏడు చేసేవారు అన్న దాని మీద మీడియా మాట్లాడితే అనవసరంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. వీళ్ళకి అదే కావాలి కదా, ఈడీ వచ్చింది సిబిఐ వచ్చిందని. ఇది మనకి పచ్చళ్ళోడికిను ఈ కిరసనాలోడికిను పెట్రోల్ బంకోడికి అవకాశం కల్పించడానికి చేసిన ఒక వినూత్న క్రీడ. ఈ దెబ్బకి మా పౌడర్ డబ్బోడు అయితే అప్పుడు రాసిన విజయసాయిరెడ్డి మీద ప్రవచనాలన్నీ ఆపేశాడు, కడిగిన ముచ్చలను నిలబెట్టేసండి. ఇప్పుడు మా సైడ్ బ్రహ్మాండంగాను అలా అప్పుడు ఇల్లెక్కడ అల్లక్కడ ఇల్లెక్కడ ఆఖరి ప్రభుత్వ ఉద్యోగులతో కూడా ఇష్టం ఉన్న మాట్లాడిన ఉదంతాలు అన్నట్లు ఆ రోజు విజయసాయిరెడ్డి ఇచ్చిన వార్నింగ్ కన్నా ఇప్పుడు నాగిని డ్యాన్స్ వేసేస్తాడు మా పౌడర్ రోడ్ అయితే. సరే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతూ వీళ్ళ తృప్తికే ఈడీ వచ్చేసింది. న్యాయస్థానం ప్రొసీడింగ్లో ఈ లెక్కర్ కేసుకి సంబంధించిన దాంట్లో అక్షంతలు ఎలా పడుతున్నాయో అందరికీ తెలుసు. వీళ్ళు తృప్తి కోసం రిమాండ్ ఇవ్వండి, ఇంకో 4 రోజులు ఇస్తే దాంట్లో నిజాలు బయటపెడతామంటే అదే ఆవ్యాసం తిరుగుతుంది అక్కడే. కృష్ణారెడ్డి గారు ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డిఏ, ధనంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ఏ మీటింగ్కి వెళ్ళారట, వెళ్ళాము. ఎవరింటికి వెళ్ళారట? విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళాం. చూసారా విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళారట వారిని ఆ నెంబర్ 2 కింద చెప్పుకుంటుండో ఆ ఇంటికి వెళ్ళడం మాకేటర్ తప్పు అన్నది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అవే ట్రైరు విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళింది ధృవీకరించిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వారే. రోజు మనం తెల్లారైతే ఇంటర్వ్యూలు పెట్టుకుంటాం. ఓరు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏదో పిలిస్తే వస్తాను, ప్రసాద్ గారు అశోక్ ఇంటికి వెళ్ళాడట అని వార్త రాసేస్తే నేనేడు చేస్తాను. సరే ఏదో ఇప్పుడు రాజకీయంగా ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళకంటే వ్యక్తిగతంగా కదా. కసిరెడ్డి గారు కంప్యూటర్ ఆపరేటర్ ఏదో కొట్టుకుని తీసుకొచ్చి ఆ లోపల కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని పట్టుకొచ్చి వీడికి మొత్తం లెక్కర్ స్కామ్లు జగన్మోహన్ రెడ్డి పిలిచి గులువు తీశారు. అక్కడ 100 రూపాయలు తీసుకుని 100 కోట్లు తీసుకుని నేతలు ఇందులో పెట్టి అందులో తీసుకెళ్ళి అలా అక్కడ పెట్టంటే అరే ప్రభుత్వంలో ఏదైనా షేర్ మార్కెట్ లేదు సార్ లీగల్గా అంటే అరే పబ్లిక్ అండర్టేకింగ్ ఒకసారి లీగల్ విషయాలు మాడదాం. పబ్లిక్ అండర్టేకింగ్ ఉన్న ఐఓసీ ఐబీపీ ఇలాంటి వాటిలో మీరు కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే బీడీఎల్ ఇలాంటి సంస్థల్లో షేర్లో పెట్టారు, అది ప్రభుత్వ రంగ సంస్థలు. అలాగే లెక్కరు ప్రభుత్వ రంగ సంస్థ నిర్వర్తిస్తుంది, మేము పబ్లిక్ ఆక్షన్కి వెళ్తున్నాం డబ్బులు పెట్టండి అని ఏమైనా చెప్పిందా? లేదు కదా. మేమే వ్యాపారం చేస్తున్నాం ప్రాఫిట్ ఇస్తామని చెప్పి ఆక్షన్కి పెడితే ఈ కసిరెడ్డి గడి విజయసాయిరెడ్డి గడి 100 కోట్లు తీసుకుని అప్పులు పెట్టాడు, అప్పు తీసుకుని ఇన్వెస్ట్ చేసాడంటే జస్టిఫై అవుద్ది షేర్ రూపంలోనే. తర్వాత ఒకళ్ళని దిక్కుమాల విషయాలన్నీ మాట్లాడుతూ ఇందులో జగన్మోహన్ని అరెస్ట్ చేయరా అని లోపల క్యాబినెట్లో అంటే మా భరత వంశ ఆది పురుషుడి పోయేమో బయటకు వచ్చి మైక్ కట్టుకుని ప్రవచనాలు. ఓకే, ఎందుకు ఇప్పుడు బీజేపీ సరే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అది అని చెప్పి పెద్ద ఎత్తున ఈడీ అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది. బీజేపీ వాళ్ళేమో అసలు దీని గురించి మా జోలికి రావద్దు, మమ్మల్ని అడగద్దు, మీరు ఇట్స్ యువర్ పర్సనల్, ఇట్స్ యువర్ స్టేట్ ఇష్యూ అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి చెప్పారు? నాకైతే చెప్పలేదు. అంటే వాళ్ళకి ఎవరో వాళ్ళు పెట్టకథల బ్యాచ్లో వాళ్ళు చెప్పారని చెప్పారు. ఈడీకి పగేల మంది ఏంటి చెన్నై లెక్కర్ స్కామ్ లో లోపలికి ఛత్తీస్గఢ్లో రెండిట్లోనూ బడేలు మన తర్వాత మూడోది ఇక్కడ తల తోక లేకుండా కాలు చేయబడితే ఢిల్లీదే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నారు. ఢిల్లీ ఇప్పటికీ 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ అని చెప్పి రూపాయి ఎస్టాబ్లిష్ చేయింది ఈడీ. రూపాయి ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత ఈడీ మీద ఉంటుంది.
ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు బిట్వీన్ రాజకేశ్వర రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి పిలగలట్టుకున్న ఇద్దరికి దొల్లగొట్టండి అసలు విషయాలు బయటకు వస్తే మిగిలిన విషయాలు దేనికి మాడతారు? ఇందులో ఓజీ కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు, ధనంజయ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని కోడపాలకు కొండిపోయారు. ఇలా చెన్నైలో సిమెంట్గా మీరు పనిచేసినాడు చార్ట్ అకౌంట్ చెప్పి ఆయన కూడా ఎన్రోల్ చేసేస్తే ఆ ముసలాన్ని పట్టుకొచ్చి ఎంఎన్సీ కంపెనీలు నడుపుకుంటాడు. గోవిందప్ప ఏడు చేస్తారా గోవిందప్ప వచ్చి 4 సార్లు గోవిందా అంటాడు అంతే. ఆయన ఏదో చేశారని చెప్పేసి ఆయన ఏడు చేసేస్తారు. అసలు ప్రభుత్వం నడిపిందిరా బాబు అంటే అవును నడిపింది సార్ అని అలా చెప్తారు. ఓ పక్కన ప్రభుత్వం నడపలేదని చెప్తారంటే పోనీ ప్రభుత్వం నడపలేదని చెప్పరు, ప్రభుత్వం నడిపిందట. ఈ తెలివి తక్కువతనానికి బుద్ధి జ్ఞానం లేని తనానికి ఈ ససవలను ఎందుకంటున్నానంటే డైరెక్ట్ చెప్తా, డెలిబరేషన్ ఇస్తున్నా. 1,09 కోట్లు 1,10,000 కోట్లు దగ్గర లెక్కర్లో రెవెన్యూ వచ్చింది సార్ స్టేట్కి. దాంట్లో 95,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటే కడుపుకు అన్నం తింటారా గడి తింటారా సన్నాసన కొరకలు అని చెప్పాలి. ఎందుకంటే కోపం ఎందుకు వస్తుందంటే సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, అలా లీడర్ సినిమా చూడమండి, దిగజారిపోయిన మంత్రులు 20% ఇస్తేనే కానీ చేయమండి, 30% ఇస్తేనే కానీ చేయమంటారు. పోనీ కమిషన్ కక్కుర్తిపడి ఎవడన్నా 10-20%, 90% క్లెయిమ్ చేస్తాడు ఎవడన్నా కమిషన్. అసలు 90% ఉండదు కదా అక్కడ, ప్రభుత్వం చేసేది ఉంటుంది కదా ఖచ్చితంగా. అలా కదండి, ప్రభుత్వం నిర్వర్తిస్తున్నప్పుడు అబకారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు ఇప్పుడంటే సిగ్గు లేకుండా లంచాలు అడుక్కుంటారు, కమిషన్లు ఏమంటారు ఎవరించుకుని అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు రాసమరు ఇది అమ్ముతున్నాను తీసుకెళ్ళి పోతలకి అన్న సామర్థ్యాన్ని ఇస్తే వీళ్ళకి నచ్చదు. జీవితాంతం బానిస బతుకులు బతుకుదాం అన్న దగ్గర అవడేం చేయలేడు సార్. ఒక ట్రాన్స్పరెన్సీని జస్టిఫై చేస్తూ వ్యవస్థ, మీరు ఏ రోజైనా మీరు జర్నలిస్టు పేపర్లో లంచాలు కలబడబడిన అబ్కారీ వ్యవస్థను ఎక్కడి నుంచి చదివారు మీరు 5 ఏళ్ళలో? లేదు కదా అప్పుడు అంటే ఏదో కల్తీ మద్యం అమ్ముతున్నారు ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి తప్పితే దానికి సంబంధించి ఏమీ లేదు. అబ్కారీ వ్యవస్థ రూపాయలు లంచం తీసుకుందని ఎక్కడి నుంచి చదివారా? అంటే ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇంకెక్కడ కనబడుతుంది, ఇప్పుడు చేస్తుంది ప్రభుత్వం కదా. ట్రాన్స్పరెన్సీ అంటారు. అరే అక్కడ అబ్కారీ వ్యవస్థ డబ్బులు పెసకుండా ఇంకా పైవాడు ఎక్కడి నుంచి పిసికేస్తాడు ఒకసారి చెప్పను డబ్బులు. ఇప్పుడు 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 బెల్ట్ షాపులను కావచ్చు, మద్యం షాపులు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎమ్మెల్యే కమిషన్ వాళ్ళు ఇంకోళ్ళు కమిషన్ వాళ్ళు కాబట్టి మేము లంచాలు ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రైవేట్ అయింది, ప్రభుత్వం డైరెక్ట్గా లంచాలు ఎట్లా తీసుకుంటుంది? గోవిందప్ప మీద పెట్టిన తింగర కేసు లాగే ఉంటుంది. గోవిందప్ప గేట్ పెట్టారు తెలుసా, పెద్ద పెద్ద లిక్కర్ ప్రోడక్ట్స్ని ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఇలా ఆపినందుకు కమిషన్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఆపినందుకు కూడా ఎత్తారు మళ్ళీ అన్నమాట. ఇంత తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి, చేత వాళ్ళని ఎవరు ఏం చేయలేరు సార్. సరే అయితే సరే, చివరిగా కంక్లూడ్ చేస్తూ ఈ పోలీసుల తీరుకు సంబంధించి గత 4-5 రోజులుగా చాలా పెద్ద గతంలో అవుతూ వచ్చాయి. ఇటీవల అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయన గొడవ పట్టము, పోలీసులు ఒక సిఐ గారు ఆయనకి వాళ్ళిద్దరి మధ్య అంబటి రాంబాబు గారితో ఒక చిన్న విషయం చెప్పండి సార్. ఇప్పుడు మా అయితే సత్తెనపల్లి మీకు గుంటూరు కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో అంబటి రాంబాబు వెసస్ పోలీస్ అన్నది ఏంటో తెలుస్తుంది. కానీ ఈ బుర్రతక్కువ మేళం రాష్ట్రం అంతా ఎలాంటి దిక్కుమాలి న్యూస్ రాశారు తెలుసా, కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంటేట అడ్డుకున్నారట. ఆయన అడ్డుకుంది ఆయన కొంపకాడ. మీకు అర్థమవుతుందా? నిలువరించడానికి ఒక పద్ధతి ఉంటుంది, అయితే హౌస్ అరెస్ట్ చేయండి. ఇవాళ వైఎస్ఆర్సీపీ లీడర్లందరినీ హౌస్ అరెస్ట్ చేసామంటే అప్పుడు మాట్లాడదు వేరే ఉంటుంది. కానీ అతనికి కలెక్టర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వడానికి సమూహంగా వెళ్తారు సాధారణంగా. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ గతంలో సమూహాలకు వెళ్ళి గేట్లోంచి 3, 4, 5 మ్యాక్సిమం వెళ్తారు లోపలికి కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడానికి. ఇది ఎక్కడి నుంచి రాసేస్తాను పెట్ట కదా అంటే ఇది అబద్ధాలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. అంబటి రాంబాబు గారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోలీసులు నీ విధి నిర్వహణలో అంటే గౌరవ ఎస్పీ గారు ఒక పోలీస్ అధికారికి ఎక్కడైనా డ్యూటీ వేస్తాడు, ఆయనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఇది ఎక్కడ విడ్డూరం అండి? అంటే ఇది అబద్ధాలని ప్రజలకి తెలియచుకోమండి ఫస్ట్. అరే నిజం ఇద్దరు ఆయన ఇంటికి ఆడ కొంపకాడ అయిపోయినారు అంబటి రాంబాబుకి. అంబటి రాంబాబు కొంపకాడికి కలెక్టర్ ఆఫీస్ గారు 5 రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎంత తేడా చూడండి. ఉంటుంది కదా ఖచ్చితంగా. కానీ ఇటీవల ఈ తెనాలికి సంబంధించినటువంటి ఆ ఘటన పైన కూడా చాలామంది మాజీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా ఒక పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి ఆయన కూడా ఖండిస్తూ వచ్చిండ్రు. అది ఖచ్చితంగా మీకు పని చేయడం చేత కాకపోతే 4 గోళ్ల మధ్య మీకు ఎలా శిక్షించాలో చేత కాక బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారని ఆయన చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఏం సార్ ఒక అధికారిగా ఆయనకి తెలుసు కదా ఎలా చేయాలి ఏంటనేది కూడా. స్క్రిప్ట్ మర్చిపోయినట్టుకున్నారు సార్, బాగా చెప్పారు ఆయన. లోపల నిజమైన పోలీసు బయటకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు సార్. స్క్రిప్ట్ మాత్రం మర్చిపోకండి సార్. ఇప్పుడైతే స్క్రిప్ట్ మర్చిపోయారు, నిజాయితీ బయటకు వచ్చింది, ధన్యవాదాలు అంతే. నిజాయితీగా మాట్లాడారు తప్పేమో దండం పెడుతున్నారు కదా, చాలా బాగా మాట్లాడారు సార్, చాలా థ్యాంక్స్. మీలో బయట ఉన్న లోపల ఉన్న పోలీసు బయటకు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఏ పోలీసు ఏ పని చేయకూడదో మీరు చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది, అంతకని ఇంకెట్లేదు. ఎందుకు ఇంకేం రియాక్ట్ అవ్వరా? ఇంకంతకన్నా అనవసరం, ఎందుకని? అంతే కాబట్టి అందులో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు.
ఆయనలో లోపల ఉన్న పోలీస్ బయటకు వచ్చి పోలీస్ విధి నిర్వహణ ఆయన ఎక్కడండి డెహ్రాడూన్లో ట్రైనింగ్లో ఏం చేయాలన్న దాని మీద ఆయనకున్న అవగాహనకి ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి ఇది ఇలా చేయాలి అన్నది ఆయన మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత పోలీసులకి ప్రవచనాలు చెప్పినందుకు ధన్యవాదాలు అంతే. సరే అట్లీస్ట్ ఆయన కండెమ్ చేశారు, ఆయన ఎవరికి సపోర్ట్ దానికి నేను చెప్తున్నాను కదా, 2 చేతులు దండం పెట్టి చాలా మంచి పని చేశారు సార్ పక్కన పెట్టేస్తే ఆయన కండెమ్ చేశారు, అది తప్పు అని చెప్పేశారు, దాన్ని అంతవరకు ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకుంటాం కదా నేను, దానికి ఇలా 2 చేతులు దండం పెట్టి చాలా బాగా చేశారు సార్. ఫస్ట్ టైం మీకు లోపల ఉన్న పోలీసుని బయటికి తీసి పోలీసు విధి విధానాలు అట్లీస్ట్ జూనియర్ లెవెల్లో ఉన్న సిఐ గారు లాంటి వాళ్ళు తప్పు చేసినందుకు మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు. మిగతా అంశాలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన మిగతా అంశాలకు సంబంధించి మీరు అవి నాకు సంబంధం లేదు, ఫాలో అవరా, ఫాలో అవసరమే లేదు. ఎవరికైనా ఉపయోగపడితే చెప్పచ్చు. అలా గులకరాయి దెబ్బలు తగిలిన